హాయ్ అండి. వెల్కమ్ టు స్టార్ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీనా అంటూ యశ్వంత్‌కి సైగ చేశాడు. యశ్వంత్ నవ్వుతూ బొటనవేలు చూపించేసరికి చిన్ను గర్వంగా ఫీలయ్యాడు. ఆంటీ కోపం పోయిందా? నిజం చెప్పనా? నీ మాటలు, నీ కోపం నాకు బాగా నచ్చాయి. కావాలనే నీతో గొడవ పడ్డాను. అవునా? మరి ఎందుకు కోపంగా బయటికి వెళ్లారు? మీ నాన్న కోసం. మహి మాటలకి యశ్వంత్ ఆశ్చర్యంగా చూశాడు. మా నాన్న ఏం చేశాడు? అమాయకంగా అడిగాడు చిన్ను. నువ్వు ముందు స్నాక్స్ తిను. మీ నాన్న ఏం చేశాడో తర్వాత చెప్తాను. లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి అంటూ చిన్ను మారం చేసేసరికి మహి వాడి నుదిటిని ముద్దు పెట్టి, నీకు ఆకలేస్తుంది కదా? అవును ఆంటీ, కానీ నాకు ఆకలేస్తుందని మీకు ఎలా తెలుసు? తెలుస్తుంది, ముందు ఆడుకోమ్మా. సరే అంటూ చిన్ను మహిని వదిలి సోఫాలో కూర్చున్నాడు. యశ్వంత్ మహిని చూశాడు. కోపంగా ముందుకు వచ్చి, చూశారు కదా వాడు ఎలా మాట్లాడుతున్నాడో. వాడు నన్ను అన్ని మాటలు అన్నందుకు బాధ లేదు, కానీ వాడు మాట్లాడుతున్నప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు చూడండి, అప్పుడే నాకు బాధ కలిగింది. పిల్లలు మాట్లాడే మాటలు కూడా మీరు గమనించాలి. అందులో తప్పు ఉన్నా మందలించాలి, కానీ మీరు ఏం చేస్తున్నారు? వాడు నోటికి వచ్చింది వాగుతుంటే సైలెంట్గా ఉన్నారు. ఇలానేనా పిల్లల్ని పెంచేది? కోపంగా అడిగింది ఆమె. నా కొడుకు మాట్లాడిన మాటల్లో నాకు తప్పేం కనిపించలేదులే. వాడు బాగానే కదా మాట్లాడాడు. ఏంటి? షాక్గా అడిగింది మహి. అవును, తప్పు వాడిది కాదని అనను, కానీ అందులో తప్పు నీది కూడా ఉంది. నాదా? నేనేం చేశానని? ఏ తప్పు చేశాను? కొడుకు తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసరికి అయ్యగారికి మంట పుట్టేసిందా? వెట్కారంగా అన్న మహి మాటలకి పక్కన ఉన్న సూరిబాబు షాక్ అయ్యాడు. అమ్మాయి గారు, మీరు చిన్నబాబుతో మాట్లాడుతున్నారు. కాస్త నెమ్మదిగా మాట్లాడండమ్మా. చిన్నబాబు, నీకు బాబాయ్, నాకు కాదు, నేనేం తప్పుగా మాట్లాడడం లేదు అంటూ కోపంగా ముందుకు వచ్చి, చెప్పు, నేను చేసిన తప్పేంటి? నడుం దగ్గర రెండు చేతులు పట్టుకొని కోపంగా అడిగింది మహి. యశ్వంత్ గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి రెండు చేతులు కట్టుకొని, మనం మాట్లాడే మాటలు బట్టే కదా పిల్లల మాటలు ఉండేది. అవును, నువ్వు కోపంగా మాట్లాడావు, వాడు కోపంగా మాట్లాడాడు. ముందు నువ్వు పిల్లలతో ఎలా మాట్లాడాలో నేర్చుకొని అప్పుడు చెప్పు. నా కొడుకు కోసం యశ్వంత్ మాటలకి మహి ఏం మాట్లాడలేదు. కోపం తమాయించుకొని, అయినా సరే ముందు ఈ టాపిక్ వదిలేయండి. నాకు ఇల్లు రెంట్కి ఇస్తారా ఇవ్వరా? ఇవ్వను అంటూ ముక్కు సూటిగా యశ్వంత్ ఆన్సర్ ఇచ్చేసరికి మహికి కోపం వచ్చేసింది. ఎందుకు ఇవ్వరు? అక్కడ ఉంటున్న నా ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నా ఇంట్లో ఉండాలంటే వాళ్ళకి మంచి మనసుతో పాటు నోరు కూడా మంచిగా ఉండాలి. అంటే నీ మాటలకి అర్థం ఏంటి? నేను గయ్యాలినా? అలా అని నేను అనలేదంటూ చిన్ను పక్కన కూర్చున్నాడు యశ్వంత్. తింటున్న చిన్ను మహిని చూశాడు. ఆమె ముఖం బాధగా కనిపించేసరికి, ఏమైందంటే? ఏం లేదు చిన్ను. లోపల ఉన్న మహేంద్ర దగ్గుతూ ఉండేసరికి యశ్వంత్ కంగారుగా లోపలికి వచ్చి, ఏమైంది నాన్న అంటూ వాటర్ గ్లాస్ తీసుకొని వాటర్ పట్టించి, నాన్న బానే ఉందా? బానే ఉందిరా. చిన్న దగ్గుకే ఇంత కంగారు పడిపోయావా? యశ్వంత్ వెనకే వచ్చిన మహి సూరిబాబుని చూసి, ఎవర్రా అమ్మాయి? యశ్వంత్ ఏం మాట్లాడలేదు. కామ్గా బయటికి వచ్చి చిన్ను పక్కన కూర్చున్నాడు. ఏమైంది తాతయ్యకి? ఏం కాలేదు నాన్న, చిన్నగా దగ్గు వచ్చింది. నువ్వు తిను. సరే నాన్న. అది బాబుగారు, ఈ అమ్మాయి అంటూ సూరిబాబు మహి ఎందుకు వచ్చిందో విషయం చెప్పేసరికి మహేంద్ర మహిని చూశాడు. ఎంత లక్షణంగా ఉంది ఈ అమ్మాయి. కనుక యశ్వంత్కి భార్య అయితే చాలా బాగుంటుంది అనుకుని, ఏం పేరమ్మా? మహి అండి అంటూ ఎంతో గౌరవంగా రెండు చేతులు జోడించి మరీ చెప్పింది మహి. చాలా బాగుందమ్మా నీ పేరు. థ్యాంక్స్ అంకుల్. అయినా చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉన్నావు. నీకు ఆ పెంకుటిల్లు ఏం నచ్చిందమ్మా? ఆ ఇంటి చుట్టూ ఉన్న స్వచ్ఛమైన ప్రకృతి డాక్టర్ వా నువ్వు? అవును అంకుల్. ఏం మీకు కూడా నేను అలా కనిపించటం లేదా?
అయ్యో! నా ఉద్దేశ్యం అది కాదమ్మా. నువ్వు ఆ ఇంటి కోసం 2 రోజులు వచ్చి వంట చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి మమ్మల్ని పలకరిస్తే చాలు. మహేంద్ర మాటలకి మహి ఆశ్చర్యపోయింది. ఆ ఇల్లు ఎంత బాగా నచ్చిందో నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది. నువ్వు ఆ ఇంట్లో ఉండొచ్చమ్మా. కానీ మీ అబ్బాయి కుదరదని చెప్పాడు కదా! నేను ఉండమన్నాను అని చెప్పు. మా వాడు ఏమనడు. థాంక్స్ అంకుల్. ఇప్పుడు సంతోషమేనా అమ్మాయి గారు? అవును. ఈ సంతోషంలో నాకు కాఫీ తాగాలనుంది. మహేంద్ర నవ్వుతూ, సూరి అమ్మాయికి కాఫీ ఇవ్వు. అయ్యో వద్దంకుల్. నేను పెడతాను కాఫీ. మహి మాటలకి సూరి షాక్‌గా చూశాడు. పర్లేదమ్మా. నేను పెడతాను. అయ్యో! పర్లేదు బాబాయ్. నేను పెడతాను కదా! మీరు అంకుల్ దగ్గర కూర్చోండి అని చెప్పి బయటకు వచ్చిన మహి గర్వంగా యశ్వంత్‌ని చూసింది. యశ్వంత్ ఏం పట్టించుకోలేదు. కోపంగా యశ్వంత్ దగ్గరికి వచ్చి, చూశావుగా మీ నాన్నగారే నన్ను ఆ ఇంట్లో ఉండమన్నారు. ఇప్పుడు అయినా అర్థమైందా? మహి తలుచుకుంటే ఏమైనా చేయగలదని. నీ హాఫ్ టికెట్ డైలాగ్స్ అయిపోతే నేను వర్క్ చేసుకోవాలి. ఏంటి నేను హాఫ్ టికెట్‌నా? యశ్వంత్ ఏం మాట్లాడలేదు. జస్ట్ చిన్న లుక్ ఇచ్చి, చిన్ను బయటికి వెళ్దామా? వాడికి నాన్న అది చిన్న పని మీద బయటికి వెళ్ళాలి. సరే నాన్న పద స్నానం చేద్దువు అంటూ చిన్నుని ఎత్తుకొని యశ్వంత్ తన రూమ్‌కి వెళ్ళాడు. మహి కోపంగా చిన్నబాబుని యాటిట్యూడ్ నా దగ్గర కాదు. చూస్తుంటే మరీ మెతక మనిషిలా ఉన్నావు. నిన్ను ఎలా ఆట ఆడించాలో నాకు బాగా తెలుసు అనుకుని కిచెన్ రూమ్‌కి వెళ్ళి ఫోన్ తీసుకొని యూట్యూబ్ ఆన్ చేసి కాఫీ ఎలా పెట్టాలో వీడియో చూస్తుంది. పర్లేదు ఈజీగానే ఉంది. ఉదయం నేను చేసిన కాఫీ నాకే వామిటింగ్ వచ్చింది. పాపం సూరిబాబు బాబాయ్ ఎలా తాగాడో ఏంటో అంటూ స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పాలు వేసింది మహి. ఇంతలో శశి ఫోన్ చేయటంతో హలో బావా. ఏంటి సిటీకి వెళ్ళగానే అమ్మాయి గారిలో చాలా చేంజ్ వచ్చింది. కనీసం మెసేజ్ కూడా చేయలేదు. అప్పుడే బావని మర్చిపోయావా? హలో బావా. హలో బాబు. ఆ మాట నువ్వు కాదు నేను అనాలి. నేను చాలాసార్లు ఫోన్ చేశాను. కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు. ఎక్కడైతే గొడవ పడతానని నాతో ఈ రకంగా మాట్లాడుతున్నావు. అది కాదు మహి. బిజినెస్ అంటే మాటలా? అన్ని పనులు చూసుకోవాలి కదా! హ్మ్. అవునవును మహి. అయ్యో బావా! నువ్వు చెప్పేది నిజమే అని అంటున్నాను. అది కూడా తప్పేనా? సరే ఏం చేస్తున్నావు? అమ్మో! నిజం చెప్తే నల్లిని నలిపినట్టు నన్ను నలిపేస్తాడు అనుకుని ఏం లేదు బావా. వర్క్‌కి వచ్చాను. మరి నేను ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయనా? సరేరా ఉంటాను. జాగ్రత్త. సరే బావా అంటూ మహి ఫోన్ కట్ చేసి కాఫీ కలిపి కప్స్ పట్టుకొని మహేంద్ర రూమ్‌కి వెళ్ళింది. మహి రావటం చూసిన సూరిబాబు ఎక్కడైతే కాఫీ తనకి ఇస్తుందని అయ్యగారు గార్డెన్‌లో ఉన్న మొక్కలకి నీళ్లు పోసి వస్తాను. సరేరా అని మహేంద్ర అనగానే సూరిబాబు బయటికి వెళ్తుంటే బాబాయ్ నువ్వు కాఫీ తాగవా? వద్దమ్మా. నేను ఎక్కువ టీ తాగుతాను. అయితే మీకు టీ పెట్టనా? పర్లేదమ్మా. మీరు తాగండి. అబ్బా! పర్లేదు బాబాయ్. ఒక్కటి తీసుకోండి అని బలవంతంగా సూరి చేతిలో కాఫీ కప్ పెట్టింది. పైకి నవ్వు పులుముకొని లోపల మాత్రం భగవంతుడిని తలుచుకొని కాఫీ చిప్ చేశాడు సూరి. ఏంటి బాబాయ్ ఏం మాట్లాడటం లేదు? ఎలా ఉంది కాఫీ? బాగుందమ్మా. నిజంగా నువ్వే పెట్టావా? అదేంటి బాబాయ్ అలా అడుగుతున్నారు? ఉదయం చిన్న పొరపాటు జరిగిందని ఇప్పుడు కూడా అలానే చేస్తానా? అంకుల్ మీరు కూడా కాఫీ తీసుకోండి అని మహేంద్ర చేతికి కాఫీ ఇచ్చి థాంక్స్ దేవుడా బానే బ్రతికించావు. కాఫీ బాగుందన్నారు. అంటే నేను కూడా తాగాలనుకుంది మహి. చెప్పండి అంకుల్. ఏమనుకోకపోతే యశ్వంత్‌కి కూడా కాఫీ ఇవ్వమ్మా. సరే అంకుల్ అని నవ్వుతూ యశ్వంత్ రూమ్ కోసం చూస్తూ ముందుకు వెళ్తూ ఇల్లంతా చూస్తూ ఒక్కో గది వెతుకుతూ లాస్ట్‌కి యశ్వంత్ రూమ్‌కి వచ్చింది. రూమ్‌ని చూడగానే మహి షాక్ అయింది. ఓ దేవుడోయ్! ఇది రూమ్‌నా? లేదంటే ఈ ఒక్క రూమ్ ఇల్లులా కట్టారా? బెడ్ మీద ఆడుకుంటున్న చిన్ను హాయ్ ఆంటీ. మీరేంటి మా నాన్న రూమ్‌కి వచ్చారు? అవును. మీ నాన్నగారెక్కడ? వాష్‌రూమ్‌లో ఉన్నారు. ఓహ్! అవునా? అంటూ రూమ్ అంతా చూస్తున్న మహి యశ్వంత్ రావటంతో కుదురుగా నుంచొని కాఫీ
మిమ్మల్నే కాఫీ సూరి ఎక్కడా? నువ్వు తెచ్చావు కాఫీ. బాబాయ్ గార్డెన్‌లో పనిచేస్తున్నారు. అందుకే నేను తెచ్చాను. అయితే ఇంటి పని కూడా నువ్వే చేస్తావా? కోపంగా అడిగాడు యశ్వంత్. ఆ మాటకి కోపం వచ్చేసి, ఇంకోసారి నువ్వు అలా అన్నావంటే ఈ వేడివేడి కాఫీ నీ చేతి మీద వంపేస్తాను. ఏంటి? ఇంకోసారి నువ్వు అలా అన్నావంటే ఈ వేడివేడి కాఫీ నీ చేతి మీద వంపేస్తాను. ఆంటీ మా నాన్నని ఏమన్నా అన్నారంటే బాగోదు చెప్తున్నా. ఏయ్ నువ్వుండరా మధ్యలో తూ అంటూ అంటావు. నాన్న ఈ ఆంటీ నాకు అస్సలు నచ్చలేదు. తప్పు చిన్ను అలా అనకూడదు. ఆంటీతో నేను మాట్లాడతాను కానీ ముందు నువ్వు తాతయ్య నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళి మనం బయటికి వెళ్తున్నామని చెప్పు. లేదు నాన్న నేను వెళ్తే ఈ ఆంటీ నిన్ను తిడుతుంది. అసలు వెళ్ళను అంటూ చిన్ను మొండిగా అనేసరికి మహి కోపంగా అవును తిడతాను. అయితే ఏంటి? నువ్వు మీ నాన్నపై నుంచి దిగి వచ్చారా? మిమ్మల్ని చూసి భయపడిపోయి మూలన దాక్కోడానికి మహి ఇక్కడ నాతో పెట్టుకుంటే చుక్కలు చూపిస్తాను అని మహి చిటిక వేయగానే యశ్వంత్ ఆమె బొటనవేలుని పట్టుకొని కాఫీ కప్లో పెట్టి వెంటనే బయటికి తీశాడు. క్షణకాలంలో జరిగిన చర్యకి మహి షాక్ అవ్వలేదు. కానీ నోరు తెరిచి ఉఫ్ అంటూ చేతిని ఊదుకొని సింక్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి చల్లని నీళ్ళ కింద తన చేతిని పట్టి కోపంగా యశ్వంత్ వైపు చూసింది. నీకేమన్నా పిచ్చా? అసలు మనిషివేనా నువ్వు? నువ్వు మనిషివి కాదని నాకెప్పుడో తెలుసు. చూడు యశ్వంత్ నాకు అస్సలే కోపం రప్పించకు. లేదంటే నిజంగానే ఏం చేస్తానో నాకు తెలియదు. నేను నేను కానీ మా బావకి ఫోన్ చేసి నీకోసం చెప్పానంటే నిన్ను ముక్కలు ముక్కలు నరికేస్తాడు. మహి మాటలకి చిన్నుకి కోపం వచ్చి నాన్న అసలెవరు ఈ ఆంటీ? మీ అమ్మ నాన్న ఏంటి? ఆశ్చర్యంగా అడిగాడు చిన్ను. అవును తను మీ అమ్మ ఆంటీ. కాదు అమ్మ అని పిలు అని యశ్వంత్ అనగానే మహి షాక్గా చూసింది.